హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అయితే వెలంకనీలో నా డే 2 వ్లాగ్ అనమాట. ఇంకా నెక్స్ట్ థర్డ్ డే అనమాట. ఆ రోజు అయితే నా బర్త్డే, అందుకని మ్యాక్సిమం ఈ రోజే అన్నీ కవర్ చేసేయాలి చర్చెస్ అని చెప్పి అయితే అనుకున్నాను. అండ్ నెక్స్ట్ డేకి అక్కడే బర్త్డేకి కూడా కేక్ కటింగ్కి కేక్ ఆర్డర్ ఇచ్చేసాను. ఇంకే రెస్టారెంట్కి వెళ్ళాలో కూడా ఫిక్స్ అయిపోయాం. ఆ తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ డే మాస్ ఉండిద్ది కదా, నా పేరు మీద మాస్ పెట్టించుకుందాం అని అయితే వెళ్ళాను. అండ్ ఇంకా నా గురించి, మా హస్బెండ్ గురించి, మా ఫ్యామిలీ బాగుండాలి అండ్ గిఫ్ట్కి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి అయితే మాస్ అయితే పెట్టించుకున్నాము. ఇంకో తర్వాత మా మమ్మీ కూడా మా అక్క వాళ్ళకి, మా చెల్లి వాళ్ళకి అందరికీ అయితే పెట్టించింది. ఇంకా అక్కడే ఇదిగోండి ఈ చర్చ్ చూసారా, ఈ వ్యూ అయితే చాలా బాగుండిద్ది. లాన్ ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. అండ్ లాన్ వీడియో తీయడానికి అయితే కుదరదు, మీకు చూపిద్దామన్నా. ఇంకా అందుకనే నేను ఇంకా బయట నుంచి అయితే వీడియో తీసాను. నిజంగా అసలు ఎంత మంది ఉంటారో కానీ ఎవరికి ఎవరి సంబంధం ఉండదు. మహా అయితే మన తెలుగు వాళ్ళు కనపడితే మనం మాట్లాడతాము, ఇంకా వేరే వాళ్ళు కనపడితే మనం అంతగా ఎందుకంటే మాట్లాడటం అంటే వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కాబట్టి మ్యాక్సిమం మహా అయితే మనకి ఇంగ్లీష్ అర్థమైద్ది. ఇంకా అక్కడ హిందీ, తమిళ్, మలయాళం అలా అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా చిన్నగా అయితే మేము వెళ్ళాము. మ్యాక్సిమం ఈరోజే అన్ని చర్చెస్ అయితే కవర్ చేయాలి అని. ఈ చర్చ్ చూసారా, ఇది మార్నింగ్ స్టార్ చర్చ్ అనమాట. నిజంగా నైట్ వ్యూ ఎంత బాగుంది అంటే అంతా, నాకైతే కొద్దిసేపు అక్కడే కూర్చోవాలనిపించింది. కానీ అప్పటికే నైట్ టైం అయిపోయిందని చెప్పి ఇంకా మా హస్బెండ్ వెళ్దాము అన్నారని చెప్పి ఇంకా లోన చర్చ్కి అయితే వెళ్ళాను. ఇంకా గిఫ్ట్ అయితే ఇంకా అన్నీ చూసి ఆడుకుంటా ఉంది. నేనైతే ఫస్ట్ వెళ్ళి ప్రేయర్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకోండి చూడండి, ఇంకా ఈ చర్చ్ అంతా మొత్తం నిండిపోయింది. ఇంకా తర్వాత అక్కడే పక్కనే ఇంకా ఐస్ క్రీమ్ షాప్ ఉంటే ఇంకా గిఫ్టీకి చిన్నగా ఐస్ క్రీమ్ ఇప్పించాను. ఇంకా గిఫ్టీ ఐస్ క్రీమ్ తింటా ఉంటే ఇంకా మేము కూర్చొని అలా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నాము. కన్ఫామ్గా మాకు ఓపిక ఉంటే ప్రతి ఇయర్ రావాలి అని అయితే కోరుకున్నాము. ఇంకా అలాగా చాలా కోరికలు కోరుకున్నాను మళ్ళీ రావాలి అని. ఇంకా తర్వాత జీసస్ స్టాచ్యూ అయితే అక్కడ చాలా పెద్దగా ఉండిద్ది. అక్కడైతే ఫొటోస్ దిగుదామంటే అంటే చీకటి వల్ల అంత క్లారిటీ లేదు. సరే అని చెప్పి ఇంకా అలాగా ఇంకా మాకు దిగినంత వరకు దిగేసాము. నిజంగా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుండిద్ది. ఎప్పుడైతే ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళైతే ఒక్కసారి వెళ్ళండి. ఏముండదు, విజయవాడ టు చెన్నై వెళ్తాం. చెన్నై నుంచి కూడా వెలంగినికి బస్సులు ఉంటాయి. బట్ ట్రైన్కి వెళ్తే ఇంకొంచెం సేఫ్గా త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇంక సరే అని చెన్నై నుంచి నాగపట్నం వెళ్ళిపోయి అక్కడ నుంచి ప్రశాంతంగా రూమ్స్కి వెళ్ళిపోయి చక్కగా అక్కడే రూమ్స్ ఉంటాయి చర్చ్ తరపున, చర్చ్ రూమ్ తీసుకొని ఇంకా అంటే బయట రూమ్స్ కూడా ఉంటాయి. అంటే ఎవరు కంఫర్ట్ వాళ్ళకి సెట్ చేసుకొని చక్కగా తీసుకోవచ్చు. నేనైతే ఎక్కువ చర్చ్ రూమే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరితో ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా ఉండిద్ది. అండ్ వాళ్ళు ముందే అడ్వాన్స్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు 3 డేస్కి నేనైతే 600లో రూమ్ తీసుకున్నాను. 3 డేస్కి ఎంత అయితే అంత తీసుకొని పైన అడ్వాన్స్ కూడా తీసుకుంటారు. ఆ 3 డేస్కి ఒక వాటర్ బాటిల్ కూడా తీసేసుకున్నాను, అంటే ఒక వాటర్ టిన్ తీసుకున్నాను. ఇంకెళ్ళేటప్పుడు అలాగో రిటర్న్ ఇచ్చేసాను, ఎందుకంటే బాగా వాటర్ అవుతాయి కదా. ఇంకా ఫుడ్ అయితే కన్ఫామ్గా 3 డేస్ బయట అయితే అస్సలు రూమ్లో అయితే అసలు వండుకోము, ఎందుకంటే ముగ్గురు ఉంటాం కదా, ఇంకేం చేసుకుంటాము అని మ్యాక్సిమం బయటే తింటాము 3 డేస్. అంటే 3 పూట్ల ఇంకా బయటే తింటాం కన్ఫామ్గా. ఇంకా గిఫ్ట్కి మాత్రం కన్ఫామ్గా పాలు, పెరుగన్నం అయితే తీసుకుంటాను. అండ్ ఇంకా మన ఫుడ్ అయితే అక్కడ దొరకదు కాబట్టి అక్కడ ఏ ఫుడ్ దొరికితే అదే మనం తినేసి ఇంకా మనం అనుకున్నట్టు వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని ప్రశాంతంగా హ్యాపీగా ఉండి రావచ్చు. ఇలా విజిట్ చేయొచ్చు. పక్కనే బీచ్ కూడా ఉండిద్ది. కొంతసేపు చర్చ్కి వెళ్ళచ్చు, ఆ తర్వాత బీచ్కి వెళ్ళచ్చు. అలాగా మొత్తం అయితే రోజంతా అయితే స్పెండ్ చేయొచ్చు. 3 డేస్ అండి. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే మళ్ళీ వెళ్ళాలని అయితే కన్ఫామ్గా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.